అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మనము చింతాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేద్దాం. పాతకాలంలో అమ్మమ్మలు అలా తినేవాళ్ళు కదా, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా చింతాకు ఎండబెట్టుకోవాలి, డ్రై పొడి. తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు, రాళ్ళుప్పు తీసుకుంటున్నాను, జీలకర్ర, ధనియాలు, పసుపు, ధనియాలు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్గా బాండీలు పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని జీలకర్ర ధనియాలు వేపుకుందాం. మన రుచికి తగ్గినంత. తర్వాత జీలకర్ర, నేను స్పూన్ క్వాంటిటీతో వేయట్లేదండి, అంచనాతో నాకు నచ్చినట్లు వేస్తున్నాను. ధనియాలు వేగిపోయాయండి, ఇప్పుడు పక్కకు తీసుకుందాం. తర్వాత చింతాకును కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం, ఆయిల్ లేకుండా. ఎక్కువ వేగక్కర్లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎండబెట్టాం కాబట్టి, మనము డ్రై అయిపోయింది కాబట్టి లైట్గా ఓన్లీ అట్లా వేడైతే చాలు. కొంచెం ఒక 2 minutes. చింతాకు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అండి, నేను 1 కప్పు చింతాకుకి పుల్లగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఎండుమిర్చి తీసుకుంటున్నాను. అంటే మనం కారం చూసుకొని వేసుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఎండుమిర్చి చేయాలి. సిమ్లో పెట్టి వేసుకోవాలండి, లేదంటే మిర్చి మాడిపోతాయి. మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం కాసేపు. అన్నీ ఎండుమిర్చి చల్లారిపోయిందండి, ఎండుమిరపకాయలు చల్లారాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్గా ఎండుమిర్చి ఇందులో వేసుకొని మిక్సీలో ఎండుమిర్చి అంతా వేసేసుకున్నానండి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు ఫస్ట్ కొంచెం వేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుందామండి. ఫస్ట్ ఇంతవరకు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఈ 4 మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు ఇలా పట్టేసానండి, కొంచెం పలుకుగా అయిపోయింది. ఇప్పుడు చింతాకు వేసుకొని మిక్సీ పట్టుకుందాం.
రెండు ఒకేసారి వేస్తుంటే మిర్చి మెదగదు, కాబట్టి ఫస్ట్ మిరపకాయలు బట్టి తర్వాత చింతాకు వేస్తున్నాను నేను. చింతాకు కూడా అంతా వేసేసి మిక్సీ పట్టుకుందాం. మెదిగిపోయిందండి, చింతాకు కూడా మంచిగా మెదిగిపోయింది. కొంచెం ఉప్పు సరిపోలేదు, వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇంతే అండి ఎంతో రుచిగా ఉండే చింతాకు కారపొడి అయిపోయింది. వేడన్నంలో కానీ, ఇడ్లీలోకి, దోశలోకి, టిఫిన్లలోకి అన్నిటికీ నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.